వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా సోపోతురాజు. కరెంట్ టాపిక్ ఒకటి దేశంలో ప్రస్తుతం నడుస్తుంది. అది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ యొక్క వక్ఫ్ చట్టం సవరణ బిల్లు అనేది మనకి పార్లమెంట్లో ప్రవేశపెడతాం జరిగింది. లోక్సభలో 226, 163, తర్వాత రాజ్యసభలో వచ్చేసి 128, 95 ఫర్గా అగెనెస్ట్గా ఓటింగ్తో మొత్తానికి ఈ చట్టం అనేది లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. ఇక ప్రెసిడెంట్ యొక్క అసెంట్ తర్వాత ఇది చట్ట రూపం దాల్చనుంది. వక్ఫ్ చట్టం అంటే ఏమిటి, ఎందుకు దీనికి సవరణ బిల్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టవలసి వచ్చింది అని మనం పరిశీలించినట్లయితే, వక్ఫ్ అనేది మనకి స్వతంత్రానంతరం 1954 నుంచి ఉన్నటువంటి చట్టం. దాన్ని కొంత మార్పులు చేసి 1995లో కొత్త అంశాలతో 95 చట్టం చేశారు. ఇప్పుడు 1995 యాక్ట్ నడుస్తూ ఉంది. 2013లో యూపీఏ గవర్నమెంట్ కొన్ని మార్పుల్ని అప్పుడు ప్రపోజ్ చేయగా దాన్ని అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రతిపక్షాలు, అధికార పక్షాలు యాక్సెప్ట్ చేయటం వల్ల కొన్ని ఆస్తులు ఏమైనాయంటే ఢిల్లీలో ఉన్నటువంటివి వక్ఫ్ పరిధిలోకి వచ్చినాయి. ఇది సరైన విధానం కాదు, అక్రమంగా ఆస్తులు కొన్ని వక్ఫ్ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి, దీన్ని సవరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ 2024 ఆగస్టులో ఈ యొక్క 2024 వక్ఫ్ చట్టం యొక్క అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించడం వల్ల దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి రిఫర్ చేయటం జరిగింది. జేపీసీకి రిఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క బిల్లుని మనకి ఈ ఏప్రిల్లో పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టడం, లోక్సభ, రాజ్యసభలో మూవ్ కావటం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే వక్ఫ్ అంటే ఏమిటి, ఎందుకు ఇది వివాదాస్పదం అయ్యింది? మనకి భారతదేశంలో దాదాపుగా ఒక 20 కోట్ల మంది దాకా ముస్లిమ్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనకు ఒక 50 లక్షల దాకా ముస్లిమ్స్ ఉన్నారు. ఇది ముస్లిమ్స్కి సంబంధించినటువంటిది. ముస్లిమ్స్ని పార్షియాలిటీగా చూడటానికి ఈ బిల్లు తెచ్చారనేటువంటి వివాదాస్పద అంశము ప్రస్తుతం నడుస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే వక్ఫ్ అంటే దానం ఇవ్వటం, అంటే సంపన్నులైనటువంటి ముస్లిమ్స్ అల్లా పేరుతో ఏదైనా ఆస్తిని దానం ఇవ్వటం. దాని యొక్క పూర్వ పరంపర అంతా కూడా ఏంటంటే బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందినటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా దాన్ని అనుభవించటం, దాని ద్వారా లాభాలు పొందటం, దాని ద్వారా వచ్చిన రెవెన్యూని మళ్ళీ దానికే ఉపయోగించటం. ఇది మనకి వక్ఫ్ బోర్డు అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దాదాపుగా మనకి అన్ని రాష్ట్రాల్లో ఒక 30 దాకా వక్ఫ్ బోర్డులు ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని మానిటరింగ్ చేయడానికి మనకి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఉంటుంది. దీనిలో ముస్లిమ్స్ మాత్రమే దీనిని నిర్వహణ, నియంత్రణ చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల దీనికి సరైనటువంటి చట్టం లేకుండా ఓవరాల్గా వక్ఫ్ పేరుతో కొన్ని ఆస్తులు అక్రమంగా స్వాధీనం చేసుకోవటం, కొన్ని ముస్లిమేతర ఆస్తులు కూడా వక్ఫ్ కిందకు పోవటం, చెందాల్సిన వాళ్ళకి చెందకుండా బడుగు బలహీన వర్గాలు వారు, పేదవారు అంతా కూడా వాళ్ళు వచ్చేసి ఇబ్బందులకు గురి కావటం, మహిళలకు ముఖ్యంగా కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డులో హక్కులు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇలా కాకుండా దీని ఒక నియంత్రణ, దీనికి ఒక నిర్వహణ, దీనికి ఒక కట్టుబాటు పద్ధతి తీసుకొచ్చినట్లయితే పారదర్శకతతో ప్రయోజనకరంగా వక్ఫ్ ఆస్తులు ఎవరికైతే చెందాలో ఇస్లాం ప్రకారం వాళ్ళకే చెందుతాయి, వాళ్ళకే చెందే విధంగా మేము రెగ్యులేట్ చేయడానికి ఈ బిల్లు పెట్టామని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ అంటుంది. అంటే ముస్లిమ్స్కి ఇది అన్యాయం చేయటం కాదు, ముస్లిమ్స్కి సక్రంగా అందడం కోసం మేము ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క బిల్లు నిర్మాణం చేసినట్లుగా తెలుస్తోంది మనకి. ఈ బిల్లు చట్టంగా మారిన వెంటనే వచ్చేటువంటి విధానాలు ఏమిటాయా అంటే, గతంలో ఆ ఆస్తులకి ఎటువంటి మనకి వివరాలు ఏమి ఉండవు, డాక్యుమెంట్స్ ఏమీ ఉండవు, అయినా కానీ వక్ఫ్ కింద కంటిన్యూ అవుతూ ఉంటాయి. దాన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకోవచ్చు. అంటే ఆ వర్గాల్లోనే ఎవరైనా డామినెంట్ పర్సన్స్ ఉంటే, బలవంతులు ఉంటే, ఆ బలవంతులే వాటిని అనుభవిస్తూ ఉన్నారు. అది చెందాల్సిన వాళ్ళకి చెందటం లేదు. ఉదాహరణకి ఏమేమి వస్తాయి మనకి, అనాథ శరణాలయాలు వస్తాయి, విద్యా సమస్యలు కొన్ని వస్తాయి, దర్గాలు వస్తాయి, అదే మనకి శ్మశాన వాటికలు వస్తాయి, ఇక మసీదులు వస్తాయి, కొన్ని మాన్యుమెంట్స్ నిర్మాణాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపుగా కూడా మనకి 2004 ఆ ప్రాంతంలో 4 లక్షలుగా ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు అనేవి 2024 నాటికి దాదాపుగా 8.72 లక్షలుగా పెరిగినాయి.
మరి ఇంత ఆస్తులు ఉన్నప్పుడు వీటికి రెగ్యులేషన్ కరెక్ట్గా లేకపోతే, ఒక చట్టం సరైనది లేకపోతే అందాల్సిన వాళ్ళకి అందడం లేదని చెప్పేసి మన యొక్క బీజేపీ వాళ్ళ యొక్క వాదన. దీని ప్రకారం మేము ఈ చట్టాన్ని తెచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ విపక్షాలు దీనికి మనకి మీరు మతపరంగా తీసుకొస్తున్నారు, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది ముస్లిమ్స్కి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. సో ఈ యొక్క చట్టం అమలు అయితే వచ్చేటువంటి ఇంకొక ప్రధానమైన మార్పు ఏంటంటే, దీనిలో సభ్యులుగా కూడా నాన్ ముస్లిమ్స్ కూడా ఉండవచ్చు అని చెప్పేసి పెట్టారు. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. అంటే ఇస్లాం మతం ప్రకారం దీంట్లో ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి, ఇప్పుడు దాకా అట్లానే జరుగుతూ వచ్చింది అని చెప్పేసేటువంటిది ఒక వాదన. మరి ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా వక్ఫ్ ఆస్తిగా ఇవ్వాలి అంటే, అది ఏదైనా ఆస్తి ముస్లిమ్స్ ప్రయోజనాల కోసం లేదా మైనారిటీస్ కోసం ఇవ్వాలి అంటే తప్పనిసరిగా అతను ఇస్లాంకు చెందినటువంటి వాడయి గతంలో లేని వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క చట్టం, వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తే తప్పనిసరిగా 5 సంవత్సరాలు అతన్ని ఇస్లాం ప్రాక్టీస్లో ఇస్లామీకరణ పొంది ముస్లిం అయి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే 5 సంవత్సరాలు ఇస్లాం పుచ్చుకొని ఆ మతంలో ఉండి తర్వాత తన ఆస్తుల్ని ఇవ్వచ్చు. ఆస్తులను దానం చేయటం అనేది అన్ని మతాల్లో ఉంది. వాస్తవం చెప్పాలంటే సమాజ ప్రయోజనాన్ని ఉద్దేశించి అందరూ దానాలు ఇస్తూ ఉంటారు. కానీ దీనిలో ఏంటంటే వక్ఫ్ అంటే ఏంటంటే అల్లా పేరుతో ఇచ్చేటువంటి దానం. దీనికి సరైన రెగ్యులేషన్ లేదు, సరైన నియంత్రణ లేదు, దుర్వినియోగానికి గురి అవుతుంది, పారదర్శకత లేదు. కాబట్టి వీటన్నిటిని సక్రమంగా తీసుకొచ్చి ముస్లిం వర్గాలకే మేలు చేసే విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ బిల్లును తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న మొన్న మనం పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో చర్చలు చూసినట్లయితే చాలా హ్యూజ్ డిస్కషన్స్ జరిగినాయి. దాదాపు 8 to 10 hours డిస్కషన్ తర్వాత ఈ బిల్లు 2 సభల్లో పాస్ అయ్యింది. ఇంకొకటి మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చెబుతున్నారా అంటే, ట్రిపుల్ తలాక్ని రద్దు చేసిన తర్వాత భారతదేశంలో మహిళలు చాలా ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు, ఎంపవర్మెంట్ వస్తూ ఉంది, అది కూడా చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ అని వాళ్ళు బలంగా చెబుతున్నారు. బట్ మైనారిటీస్ శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఇది ముస్లిం వర్గాలకి మేలు చేసేటువంటిది, కానీ ఎటువంటి నష్టాలు, లోపాలు, కీడు చేసే అంశాలు దీనిలో లేవని చెప్పేసి ప్రస్ఫుటంగా క్లియర్గా కూడా ఇవన్నీ కూడా పార్లమెంట్లో వివరించడం కూడా జరిగింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు కొత్తగా బోర్డు ఏర్పడితే దాంట్లో 2 ముస్లిం మహిళలు కూడా ఉండాలి. చైర్పర్సన్, మెంబర్స్, లోకల్ ఎమ్మెల్యేస్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు, మెంబర్స్గా ఉంటారు ప్రతి రాష్ట్రం వక్ఫ్ బోర్డులో. ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏంటంటే 2 మహిళలు కూడా ఉండే అవకాశం. అంటే ఇక్కడ మహిళా ప్రాధాన్యత, మహిళా ఎంపవర్మెంట్, మహిళా అభ్యున్నతి ఈ యొక్క వక్ఫ్ చట్టం ద్వారా వస్తుంది. పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి లాభం చేకూరుతుందని చెప్పేసి ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలని బలంగా చెబుతూ ఈ బిల్లు ఆమోదం పొందటం 2 సభల్లో మనం నిన్న మొన్న గమనించాం. ఏదేమైనప్పటికీ ట్రిపుల్ తలాక్ రద్దయి ముస్లిం స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా కాక ప్రథమ శ్రేణి పౌరులుగా ముందంజ వేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక ఊతం వచ్చింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా కూడా తప్పనిసరిగా కూడా ఆ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, 4 లక్షలుగా ఉన్నటువంటి ఆస్తులు 8 లక్షలకి 9 లక్షలకి ఎట్లా పెరిగినాయో అవన్నీ రెగ్యులేషన్కి వచ్చేసి ముస్లిం సోదరులందరికీ కూడా ఉపయుక్తంగా ఉండటం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. కాబట్టి ఈ అంశాన్ని మనకి రాబోయేటువంటి ఆ గ్రూప్ 1లో కానీ లేకపోతే యూపీఎస్ఏలో కానీ తప్పనిసరిగా జనరల్ స్టడీస్ క్వశ్చన్లో వస్తుంది, ఎస్ఏలో కానీ వస్తుంది. మనం ఒక అంశంగా తీసుకొని దీనికి పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా తీసుకొని, ఆర్టికల్స్ అంటే మనకి 14వ ఆర్టికల్ తీసుకోవచ్చు, 29వ ఆర్టికల్ తీసుకోవచ్చు ప్రాథమిక హక్కుల్లో, అదేవిధంగా 25, 26 రిలీజియస్ ఫ్రీడమ్ 25, 26 ఈ ఆర్టికల్స్ కూడా బాగా స్టడీ చేసి వీటిని కూడా అనుసంధానం చేసి రాసినట్లు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. 2 సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని ఉమీద్ అంటే UMEEDగా పిలుస్తున్నారు. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్గా పేర్కొనడం జరిగింది. ఇది ఉమీద్గా, ఇక ఉమీద్ చట్టంగా ఇది ముందుకు వస్తుంది. రాష్ట్రపతి యొక్క అసెంట్ అయిన తర్వాత ఇది చట్ట రూపం దాల్చి అందరికి సర్క్యులేట్ అయ్యి రెగ్యులేషన్ కిందకు వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 2024 వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్. Thank you very much.